అంతకంటే వేరే ఉదాహరణలు ఉంటాయి. ఈవేళ మనం ఒక అసాధారణమైనటువంటి కాలంలో ఓ పక్కన అద్భుతమైన అవకాశాలు. చరిత్రలో ఎప్పుడు కూడా మా చిన్నప్పుడు ఇంట్లో కరెంట్ ఉంటుందంటే చాలా కారణం. ఇలాంటి సమావేశం పెట్టుకుంటే మహానగరంలో కూడా ఓ గంటలో 10 సార్లు కరెంట్ పోయేది. చాలా మందికి నచ్చిపోయారు. సినిమా హాల్కి వెళ్తే సినిమా హాల్లో కరెంట్ పోయేది. మళ్ళీ కూడా జనరేటర్ వేయడానికి విషయం ఆలోచన అయ్యేది. టెలిఫోన్లు మేము చిన్నప్పుడు చూడాలి. ఎక్కడో వాళ్ళు ఎవరో టెలిఫోన్లో వాళ్ళు చూసేవాళ్ళు. సినిమాలు చూస్తే అప్పుడప్పుడు సినిమాలో కనిపించారు. ఒక 30-40 ఏళ్లలోనే అనూహ్య మార్పులు ప్రపంచమంతా వచ్చినాయి, మన దేశంలో కూడా వచ్చినాయి. అంటే ఓ పక్క అద్భుతమైన కాలంలో ఉన్నాం. శరవేగంగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది. మరో పక్క ఈనాడు కూడా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఒక జాతిగా సతమతమవుతుంది. రెండు ఓడరేవులు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు కావచ్చు, చాలా ప్రయత్నాలు జరుగుతుంది. చాలా వేగంగా జరుగుతుంది. ఆలస్యంగా అయినా కూడా. మానవ వైఫల్యం వల్ల దీర్ఘకాలం అక్కడ ఎంతమంది కొట్టుకుపోయారు. లేకపోతే ఢిల్లీ లాంటి మహానగరంలో కూడా, దేశ రాజధానిలో కూడా కాస్త పాటు వర్షం వస్తే వాగుల నుంచి అంత గందరగోళం అయిపోతుంది. హిమాచల్ ప్రదేశ్లో ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతిరోజు ఉంటున్నాం. అక్కడ నుంచి హైదరాబాద్ చూడండి, కాస్త వర్షం వస్తే వాళ్ళు వచ్చేస్తారు. ఓ పక్కన అద్భుత అవకాశాలు ఉన్నాయి, మరో పక్కన మన వైఫల్యం కొట్టాలని కనిపిస్తున్నాం. సామూహికమైన అంశాలు. రెండోది, కొంతమందికి ఎదిగే అవకాశాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఎవరికి? నిజమైన విద్య అందినవాడు. నిజమైన విద్య అంటే ఉత్పత్తి కాగితం కాదు, డిగ్రీ సర్టిఫికేట్ కాదు. మీరేమనుకో, 100-80 మందికి ఈ దేశంలో విద్య లేదు, చుట్టుపక్కల లేదు. ఇంకా మనం మోసం చేసుకుంటున్నాం. పిల్లలు తప్పు కాదు. పూర్తిగా వ్యవస్థ ఇష్టపడి చదువుకుంటున్నా, బడ్జెట్ పుస్తకాలు మోస్తున్నా, తల్లిదండ్రులు కూడా ఇంత త్యాగాలు చేస్తున్నా. తెలంగాణలోనే ఈ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేస్తే అంటే స్కూల్ పూర్తయిన 14-18 వయసు మధ్య 150 మందికి గడియారం చూసి టైం చెప్పడం చాలా కాదు. ఇప్పుడు నా గడియారంలో 11 గంటల 11 నిమిషాలు. 170 మంది 11 గంటలకు అభ్యర్థి మంది చెప్పగలుగుతాం. కానీ 11 గంటల 10 నిమిషాలు లేక 11 నిమిషాలు 150 మంది మాత్రమే చెప్పగలుగుతారు. 21వ శతాబ్దంలో 14-18 వయసులో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కున్న అన్నా అని చెప్పంటే కూరగాయలు తూకం వేయలేకపోతున్నారు. 2.5 కేజీ. పిల్లలు తెలివితేటలు లేక తెలివితేటలు పుష్కలంగా పుట్టుకతో తెలివితేటలు కొంతమందికి మాత్రమే అవ్వాలి. ప్రకృతి లేక దేవుడు అందరికీ పంచారు. కానీ తెలివిని బయట పెట్టే ఏర్పాట్లు జరగదు. ఉత్పత్తి చదువు, ఉత్పత్తి స్కూళ్ళు, ఉత్పత్తి అధ్యాపకులు, ఉత్పత్తి జీతపరిచారు చాలా. దాంతో పరీక్షలు పాస్ అవుతున్నారు. 96% పాస్, 99% పాస్. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 95% మార్కులు, 99% మార్కులు. ఏమి నేర్చుకుంటున్నారో చూస్తే, ఉదాహరణకి ప్రభుత్వమే నేషనల్ అచీవ్మెంట్ సర్వే చేస్తుంది. అంటే ఏం నేర్చుకున్నారు పిల్లలు అని చెప్పారు. పాస్ అయితే 96%, 97% ఉంటే ఎంతమందికి ఆ స్థాయిలో కనీస ప్రమాణాలు అబ్బినాయి. కనీస ప్రమాణాల విద్య అంటే 8వ తరగతి అనుకోండి, 10వ తరగతి అనుకోండి, 10వ తరగతిలో ఏం నేర్చుకోవాలని మనం ఆశిస్తున్నాం. లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అన్నా. అది వచ్చిన వాళ్ళు 25%, 30%. మన పరీక్షలో 96% మనం చెప్తున్నాం. అదే ప్రభుత్వం నిజంగా ఏం నేర్చుకున్నారని చూస్తే 26%, 20% మాత్రం వస్తున్నారు. ఇది మొట్టమొదటి సమస్య. ఇంతగా మన సమాజాన్ని ప్రభావితం చేస్తోంది, ఇంతగా కోట్ల మంది యువత హృదయాల్లో నిరాశను పెంచుతోందని చెప్పంటే ఉద్యోగానికి పనికిరాని వాళ్ళని తయారు చేస్తుంది. విచిత్రంగా మన దేశంలో మాత్రమే
ఆ పైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే మరిన్ని ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలా చదివిన చదువుకి వాళ్ళ ఉపాధి అవకాశాలకు మధ్య పొంతన ఉంది. కరులేషన్ మన దేశంలో చాలా విచిత్రంగా ఎంత ఎక్కువ చదువుకుంటే అంత ఎక్కువ నిరుద్యోగం. స్కూల్ పూర్తి చేయని వాళ్ళకంటే స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి ఉపాధి సమస్య లేదు, ఏదో పని చేసుకుంటారు. కాలేజీకి వెళ్ళిన వాళ్ళకంటే వెళ్ళని వాళ్ళకి ఉపాధి సమస్య లేదు, ఇంత రకంగా బతికేస్తుంది. అంటే విద్య అనేది ఉపాధి అవకాశాలను పెంచకుండా, ఉపాధికి పనికొచ్చేట్టుగా యువతను తయారు చేయకుండా, ఉపాధికి కావాల్సిన నైపుణ్యాన్ని ఇవ్వకుండా విద్య అనేది ఊరికే ఒక అలంకారంగా అయిపోయింది, ఒక సర్టిఫికేట్ అయిపోయింది. ఈ మాటలు చాలా భారమైన హృదయంతో చెప్తున్నాను, మీరు సంతోషంగా చెప్పలేదు కూడా. కానీ మనం సమస్యను గుర్తించాలి, సమస్య పరిష్కారాన్ని వెతుక్కోవాలి. వెంటనే చేయాల్సిన పనులు ఉన్నాయి, దీర్ఘకాలంగా చేయాల్సిన పనులు. అవి చేయకుండా మనం వ్యవస్థ ఏం చేస్తున్నది? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఏమిటి పెద్ద హామీ? జాబ్ క్యాలెండర్. ఏమి జాబ్స్? ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి? 100 మంది సమాజంలో పనిచేస్తే 3కి ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చాయి. దేశంలో సైన్యం కావచ్చు, రైల్వేలు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, జాతీయ స్థాయిలో ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, స్థానిక ప్రభుత్వాలు కావచ్చు, మొత్తం కలిపి సమాజంలో 100 మంది పనిచేస్తే 3 ప్రభుత్వంలో ఉంటాయి. ఈ 3 ఉద్యోగాలు భర్తీ చేస్తాం మేము. ఆ ఉద్యోగాలు పెద్ద ఖాళీలు లేవు. 100 ఖాళీలు ఉంటే ఆ 100 ఖాళీలు సకాలంలో మేము ప్రకటనిస్తాము. 1,00,000 మంది పోటీ పడతారు. 1,00,000 2 లక్షలు చేయాలి కదా, అందుకని 35 దాకా మీరు రావచ్చు. 35 దాకా 40 దాకా రావచ్చు వయసు. 40 దాకా 45 అంటారు. మనందరికీ ఏం రావాలవుతుంది? అది ఉద్యోగాలు మనకు వచ్చేస్తాను. ఉన్నది 100 ఉద్యోగాలు. 1,00,000 మంది పోటీ పడండి, 2 లక్షల మంది పోటీ పడండి, 4 లక్షల మంది పోటీ పడండి, ఉన్నది ఈ ఉద్యోగాలు. ఈ పెరగవు, సాధ్యం కాదు. కానీ మనందరికీ ఏదో చేస్తున్నట్టుగా ఉంటాం. దాని చుట్టూ రాజకీయం. తెలంగాణ కూడా జాబ్ క్యాలెండర్ అంట, ఆంధ్రప్రదేశ్ కూడా మెగా డిఎస్సీ అంట. ఎందుకో దేవుడు కూడా మా అందరినీ ఆనాడు దీవించి విద్యాపరీక్ష పెట్టిన అధ్యాపకులంటే మా అందరికి అపారమైన ప్రేమ, గౌరవం, జీవితంతో మనం గుర్తుంచుకుంటాం. కానీ మన సమస్య అధ్యాపకులు కొత్త కాదే. ప్రభుత్వ స్కూళ్ళల్లో సగటున 17 మంది పిల్లలకు ఒక అధ్యాపకుడు మన ప్రభుత్వంగా లక్షలు ఇంకా ఎక్కువ కూడా కాదు. సమస్య అది కాదు, సమస్య విద్య అందట్ల, విద్యతో పని అందుతుంది. కేవలం బట్టి పెడితే 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు బట్టి పెడితే 190 మార్కులు వచ్చే వ్యవస్థ తయారు చేశాం. బట్టి పట్టడం కూడా చాలా కష్టంగా ఉంది సార్. బట్టి మనమందరం ఈ కాపీల వ్యవస్థ మన స్కూళ్ళలో మరి నైపుణ్యం కాకుండా, సమాజానికి కావాల్సిన వస్తువుల్ని సేవలు తయారు చేయకుండా ఉపాధి ఎట్లా వస్తుందయ్యా? ఈ ప్రశ్నలు అడగడం కంటే ఓట్లు పోతాయన్న భయంతో కొంతమంది నిజాయితీగా మాట్లాడారు. ఉపాధి ఎట్లా వస్తుంది? ఉపాధి అంటే తినాలి, కడుపు నింపుకోవాలి, బతకాలి, తమ జన్యువుల్ని తర్వాత పంపించాలి, సంతానోత్పత్తి కావాలి. 2 వాటి ఆ ఇన్స్టిట్యూట్స్ ద్వారా జంతువులు బతికాయి. ప్రకృతి నిలిపేసింది ఆ 2 కూడా. దాని మనిషికి మాత్రమే సాధ్యం. కాబట్టి మనిషికి మాత్రమే ఉపాధి పొందే అవకాశాలు, ఉపాధి కోసం నైపుణ్యం, మేధస్సు వికసించే ఏర్పాట్లు, విద్య, ఇవన్నీ మనిషికి మాత్రమే ఉన్నాయి. ఒక్కసారి మీరంతా మీ ఉన్న సీట్లో కూర్చుని మీరు ఆలోచించండి. మీ ఒంటి మీద ఉన్న ప్రతి వస్తువు మీరు ఆలోచించడం. ఒకసారి మీ చేతికి పెట్టిన వాచ్ కావచ్చు, మీరు వేసుకున్న చొక్కా కావచ్చు, జేబులో ఉన్న పెన్ కావచ్చు, కాస్త వయసు దాటితే కాస్త చిన్నప్పుడే కాస్త మీకు ఏమైనా మయోపేలాంటిగా ఉన్నట్టయితే మీరు వేసుకున్న కళ్ళజోడు కావచ్చు, మీ కాళ్ళకు ఉన్న చెప్పులు కావచ్చు, మీ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ కావచ్చు, ఇంటికి వెళ్తే మీ చుట్టూ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, మరొకటి కావచ్చు. వీటిలో ఒక్కటి ఏమన్నా ప్రభుత్వం నుంచి వచ్చిందా? మరి ఉద్యోగాలు ప్రభుత్వం నుంచి ఎట్లా వస్తాయి? ఎక్కడ మనకు అవసరమైన పని జరిగితే, ఎక్కడ మనకు కావాల్సిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేస్తే అక్కడ ఉపాధి వస్తుంది.
నీకు ఉపాధి అనుకున్నది సమాజానికి, ఆ నాణ్యత రెండో పక్కన ఉన్నది సమాజానికి అవసరం. సమాజ అవసరాలను తీర్చే శక్తి నాకు ఉంటే నాకు ఉపాధి. సమాజ అవసరాలతో సంబంధం లేకుండా పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేసి ఎందుకు పెంచకపోవచ్చు? ఈ నోట్లు అనేవి కేవలం మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. వస్తువుల సేవల్ని మీరు ఉత్పత్తి చేసింది నాకు, నేను ఉత్పత్తి చేయాలి కాబట్టి రూపాయల రూపంలో మనం ఎక్స్చేంజ్ వాల్యూ పెడుతున్నాం అంతే. దానికి వేరే విలువ లేదు. కావాలంటే మీ దగ్గర ₹1,00,00,000 కూడా మంచినీళ్ళు చూడడం, విలువ ఉన్నది మంచినీళ్ళు కాదు, విలువ ఉన్నది మీరు వేసుకునే బట్టలు, విలువ ఉన్నది మీకు కావాల్సిన వస్తువులలో, మీకు అందాల్సిన సేవలను. అంతేగాని రూపాయలు ఎక్స్చేంజ్. మనం అందరికీ తలా కాస్త నెల గంటలు పనిచేస్తే బేదరికం పోతుంది. ఎక్కడి నుంచి వస్తే డబ్బులు? ఆ ప్రశ్న రావడం. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ చూడండి. 9,74,000 కోట్ల రూపాయలు గత వారంలో ప్రభుత్వం ప్రకటించింది. 9,74,000 కోట్ల రూపాయలు అయితే అప్పులు, లేకపోతే ఎగ్గొట్టేసింది ప్రభుత్వం. డబ్బులు చెల్లించాల్సింది అన్పెయిడ్ బిల్స్, పెండింగ్ బిల్స్ రెండు కలిపితే 9,74,000 కోట్ల రూపాయలు. దాంట్లో 2,05,000 కోట్ల రూపాయలు అన్పెయిడ్ బిల్స్ ఉన్నాయి. మిగతా డబ్బులు లెక్కేస్తే 7,72,000 కోట్ల రూపాయలు లెక్కేస్తే 72,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది వడ్డీ అని వాళ్ళు లెక్క పెట్టారు. రోజుకు 200 కోట్ల రూపాయలు కేవలం వడ్డీ రూపంలో పోతారు. ఆ మిగతా 2 లక్షలు కూడా లెక్కేస్తే మరొక 18,000 కోట్లు, మరొక 20,000 కోట్లు కేవలం వడ్డీకి పోయింది. మనకు వచ్చింది ఏంటి? మొత్తం రాష్ట్రం స్థూల జాతీయ ఉత్పత్తిలో 67%, 3 2 వంతులు కేవలం అప్పులకు పోయింది. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ రికార్డు సాధించింది. దేశంలో ఎంతవరకు ఏ రాష్ట్రం 67% వెళ్ళాం, మనం 40. ఒక్కసారి మీరు ఆలోచించాం. పరీక్షలు తెక్కాపి కొడుతున్నాం. నేను మొన్న నీటి పరీక్షలు మొట్టమొదటి సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఏ రాష్ట్రంలో ఎంతమంది నీటికి సెలెక్ట్ అవుతున్నారు, ర్యాంకులు ఎంత వస్తున్నాయో చూశాను. నాకు టేబుల్ మిత్రుడు డాక్టర్ శ్రీనివాస్ విద్యలో చాలా పనిచేస్తున్నాడు. లోక్సత్తా ప్రభావం వల్ల కార్యకర్తలు కార్యకారం చేస్తున్నాడు. చూపెడితే నిఘాంతపోయాను. ఇప్పటిదాకా నేనేమనుకున్నానంటే మనకున్న రకరకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, పోటీ పరీక్షల్లో మనకున్న ప్రావీణ్యం వల్ల, మనకున్న తపన వల్ల మన వాళ్ళు ఇండియాలో నంబర్ 1 అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైంది ఎంత అభిమానం. వస్తువుల సేవల ఉత్పత్తితో సంబంధం లేనటువంటి ర్యాంకులు, మార్కులు మనం మోసం చేసుకునేది. దానికి తగ్గట్టు మనం పూర్తిగా మోసం చేసేటువంటి రాజకీయం. గతంలో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ